మూవీ మిక్చర్. పెద్దిలో జాన్వీ కపూర్ను ఓవర్ గ్లామరస్ గా చూపించడంతో పాటు లిప్ లాక్ సన్నివేశాలపై సౌత్ టు నార్త్ డైరెక్టర్ బుచ్చిబాబుని టార్గెట్ చేశారు. సౌత్ ఆడియన్స్ చేశారంటే ఓకే, కానీ హీరోయిన్స్ ఇంతకంటే వల్గర్ గా చూపించే నార్త్ క్రిటిక్స్ పని కట్టుకుని ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక మన నెటిజన్లు ఊరుకుంటారా? ఇచ్చి పడేస్తున్నారు. పెద్ది సినిమా బాగుందని టాక్ వచ్చినా జాన్వీ కపూర్ ఎక్స్పోజింగ్ లిప్ లాక్ సీన్ పై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి కమర్షియల్ సినిమాలో జాన్వీ ఎక్స్పోజింగ్ జీర్ణించుకోలేని కొంతమంది తమ అభిప్రాయాన్ని చెప్పగా డైరెక్టర్ బుచ్చిబాబు సైతం స్పందించి తనదైన వివరణ ఇచ్చాడు. ఏ మహిళా పాత్రను వస్తువుగా చూపించడం, అగౌరవపరచడం తమ ఉద్దేశం కాదని క్లారిటీస్తో క్షమాపణలు చెప్పాడు. అభ్యంతరకర సన్నివేశాలకు కత్తెర్లు వేశారు కూడా. సౌత్ డైరెక్టర్స్ ఎప్పుడు దొరుకుతారా, ఎప్పుడు ట్రోల్ చేద్దామా అని పనిగట్టుకొని కూర్చున్న నార్త్ క్రిటిక్స్ మాత్రం సెక్స్ ఎక్స్‌ప్లాయిటేషన్, డిస్గస్టింగ్, అబ్జెక్షనబుల్ అంటూ పెద్ద పెద్ద పదాలు వాడేస్తున్నారు. హీరోయిన్స్ బాడీ పార్ట్ను సౌత్ డైరెక్టర్స్ ఓవర్గా చూపిస్తారని ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేస్తున్నారు. మన డైరెక్టర్స్ ని మనమే తిట్టాలి, పక్కనోడు తిడితే సౌత్ ఆడియన్స్ హర్ట్ అవరు, వెంటనే ఇచ్చి పడేస్తున్నారు. హై జవానీతో ఇష్క్ హోనా హైలో మృణాల్ అండ్ పూజా హెగ్డే గ్లామర్ ఫోటోలతో పాటు దీపికా పదుకొనే బికినీ పిక్స్, ఇంకొంతమంది ఎక్స్పోజింగ్ పిక్స్ షేర్ చేసి ఇదేంటి మరి అంటూ ప్రశ్నిస్తున్నారు. అక్కడి భామలు స్కిన్ షో చేస్తే హాట్, కెవ్వు కేక అంటూ సొల్లు మాటలు చెబుతూ సౌత్లో కాస్త గ్లామర్ షో చేయగానే బూతులు మాట్లాడుతున్నారంటూ మండిపడుతున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ పట్టేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి సంక్రాంతి సెంటిమెంట్ ని కంటిన్యూ చేస్తున్నాడు. మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ నెక్స్ట్ ఇయర్ పండక్కే తెస్తానని ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా టైటిల్ తో క్లారిటీ ఇవ్వబోతున్నాడా? అనిల్ రావిపూడి తన నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేసేశాడు. మనశంకర వరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ వీళ్లతో సినిమా చేస్తున్నాడు, వాళ్లతో మూవీ చేస్తున్నాడు, టైటిల్ ఇదేనట అంటూ గాసిప్స్ పుట్టుకు రావడంతో త్వరగానే అనౌన్స్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈసారి కూడా మల్టీ స్టారర్ ఫిలిం లోడ్ చేస్తున్నాడు డైరెక్టర్. దగ్గుబాటి, నందమూరి హీరోలతో 2027 సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నాడు. వెంకటేష్ తో అనిల్ కు ఇది 5th కొలాబరేషన్ కాగా, కళ్యాణ్ రామ్ తో ఇది 2nd ఫిలిం. ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ పట్టేసిన అనిల్ రావిపూడి మూవీ బ్లాక్ బస్టర్ అయ్యే సీజన్ కూడా విడిచిపెట్టడం లేదు. సంక్రాంతికి వస్తున్న సినిమాలు కాసుల పరంగా బాగా వర్కౌట్ అవడంతో ముందుగానే లాక్ చేసేస్తున్నాడు. సంక్రాంతి అంటేనే కాంపిటీషన్ కాబట్టి సినిమా తీసుకురావడంలోనే కాదు, టైటిల్తోనూ తాను ఎప్పుడొచ్చేది కన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. సంక్రాంతికి వస్తున్నామంటూ గతేడాది పండుగకు వచ్చి కొట్టాడు. మనశంకర వరప్రసాద్ గారు పండుగకు వస్తున్నారంటూ అనౌన్స్ చేసి 2026లో మాసివ్ హిట్ తీసుకున్నాడు. 2027 సంక్రాంతిని టార్గెట్ చేస్తున్న అనిల్ రావిపూడి ఈ సినిమా టైటిల్ విషయంలోనూ క్లారిటీగా ఉన్నాడట. ఈసారి పండుగకు వస్తున్నానని చెప్పకుండా ఏకంగా డేట్ ఫిక్స్ చేశాడని తెలుస్తోంది. జనవరి 13న విడుదల అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు లేటెస్ట్ టాక్. టైటిల్ ఇలా ఫిక్స్ చేసి ముందుగా కర్చీఫ్ రెడీ చేసేస్తున్నాడట అనిల్. ఇప్పటికే స్క్రిప్ట్ ఫినిష్ చేసిన డైరెక్టర్ జూన్ ఎండింగ్ నుండి షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాడని తెలుస్తోంది. జూలై నుండి వెంకటేష్ సెట్స్లోకి అడుగు పెడతారని సమాచారం. కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర స్టార్స్ తరబడుతున్న వేళ భారీ బూస్టర్ ఇచ్చాడు సూర్య. కరుపుతో అప్కమింగ్ బిగ్ బడ్జెట్ సినిమాలకు ఊపిరిపోశాడు. జననాయకన్ థియేటర్స్ లో వస్తుందో రాదో అన్న ఇంకా డైలమా కంటిన్యూ అవుతోంది. ఇక తలైవర్ రంగంలోకి దిగాల్సిందేనా? తమిళ తంబీలు కాలు రెగరేసే మూవీని ఇవ్వబోతున్నారా? 2024లో వెటియాన్, ఇండియన్ 2, కంగువా లాంటి డిజాస్టర్స్తో భారీగా దెబ్బతింది కాలీవుడ్. 2025లో రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య ఆ పుండును మాన్పుతారేమో అనుకుంటే పెద్దది చేశారు. 2026లో సూర్య తన ఫ్లాప్ లెక్కలు కరుప్పుతో తీర్చేశాడు. ఇక 300 కోట్లు కొల్లగొట్టి కాలీవుడ్ అప్కమింగ్ భారీ బడ్జెట్ చిత్రాలకు ఊపిరిపోశాడు. బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ గల్లంతు చేసి విజయ్ దళపతి జననాయకన్ థియేటర్స్లోకి వస్తుందో రాదో ఇంకా డైలమాలోనే కొనసాగుతోంది. కమల్ ఈ ఏడాది రావటం కష్టమే. ఇక బాకీ తీర్చాల్సింది రజనీనే. రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో వస్తున్న హై యాక్షన్ ఫిలిం జైలర్ 2. జైలర్ మాసివ్ హిట్ తర్వాత వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అందులోనూ ఇప్పటి వరకు పార్ట్ 2 జోలికి పోని తలైవర్ నుండి వస్తున్న ఫస్ట్ సీక్వెల్ ఇది. జైలర్ కన్నా మరింత హై పిచ్చే స్టార్స్ను ఈ ప్రాజెక్ట్లో ఇన్బిల్డ్ చేశాడట నెల్సన్ దిలీప్ కుమార్. బాలకృష్ణ నుండి షారుఖ్, హృతిక్ అంటూ పేర్లు వినిపిస్తున్నాయి. ఎవరన్నది ఇంకా సస్పెన్సే. జైలర్ 2 షూటింగ్ కు ఇప్పటికే గుమ్మడికాయ కొట్టేసింది టీం. తొలుత ఆగస్టు 14న రిలీజ్ చేద్దామనుకుంటే సెప్టెంబర్ 4, 11 డేట్స్ పరిశీలించారని తెలుస్తోంది. కానీ లేటెస్ట్ సమాచారం ప్రకారం సెప్టెంబర్ కూడా రాకపోవచ్చట. దీపావళి ఫెస్టివల్ టార్గెట్ చేస్తూ నవంబర్ 8న మూవీ తీసుకురావాలన్నది మేకర్స్ ప్లాన్ అని కాలీవుడ్ బస్. అయితే ఇప్పటి వరకు ఏ డేట్ అఫీషియల్ చేయలేదు మేకర్స్.
తలైవారి ఎప్పుడొచ్చినా గత ఫ్లాప్ లెక్కలు సరిచేసి కోలీవుడ్లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో లేదో చూడాలి. టాలీవుడ్లో సరైన గుర్తింపు లేకపోయినా, పర్ఫార్మెన్స్ చూపించే రోల్స్ రాకపోయినా తమిళ ఇండస్ట్రీ వైపు చూస్తూ ఉంటారు మన భామలు. కోలీవుడ్లో కాస్త ఐడెంటిటీ సంపాదిస్తే చాలు, ఇక్కడ కూడా చక్రం తిప్పేయచ్చని వాళ్ళ భావన. సేమ్ ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతోంది ఓ టాలీవుడ్ గర్ల్. ఆమె ఎవరో చూద్దాం. చిట్టిగా యూత్ లో ఐడెంటిటీని సంపాదించిన ఫరియా అబ్దుల్లా నుండి ఆ తర్వాత ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన రోల్ మరొకటి రాలేదు. మత్తు వదలరా 2లో పర్ఫార్మెన్స్ చూపించినప్పటికీ సత్య పాత్రకు వెయిటేజీ పెరగడంతో ఫరియాకు సరైన ఐడెంటిటీ దక్కలేదు. ఈ మధ్యలో స్టార్ హీరోల సినిమాల్లో క్యామియోస్ చేసినా ఆమెకు ఒరిగిందేమీ లేదు. హైట్ ప్రాబ్లమో, తెలుగు అమ్మాయిని పట్టించుకోవడం లేదో కానీ స్టార్స్ దూరం పెట్టేశారు. ఏదో స్మాల్ రేంజ్ హీరోలతో సినిమాలు చేస్తూ టైం పాస్ చేస్తోంది ఈ మల్టీ టాలెంటర్. టాలీవుడ్ లో సరైన ఐడెంటిటీ రాని భామలకు సెకండ్ హౌస్ గా మారుతోంది చెన్నై ఇండస్ట్రీ. అక్కడ అరకొర సినిమాలతో ప్రూవ్ చేసుకుంటే చాలు. ఇక్కడ మేకర్స్ దృష్టిలో పడొచ్చు. అంజలి నుండి శ్రీగౌరి ప్రియ వరకు అదే జరిగింది. నెక్స్ట్ ఫరియా కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతోంది. సందీప్ కిషన్ హీరోగా నటిస్తోన్న సిగ్మాతో తమిళ ఎంట్రీకి సిద్ధమైంది చిట్టి. దళపతి విజయ్ సంజాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ ఫిలిం జూలై 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యాక్చువల్లీ 2 ఏళ్ల క్రితమే కోలీవుడ్ లో డెబ్యూకి ప్లాన్ చేసింది ఫరియా. విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన వల్లీ మెయిల్లో డీ గ్లామర్ రోల్ చేసింది. పల్లెటూరి అమ్మాయి రోల్ అయినప్పటికీ రౌడీల్ని చెడుగుడాడేసే మహిళగా టీజర్లో చూపించారు మేకర్స్. ఈ సినిమా ఏమైందో కానీ ఇంతవరకు రిలీజ్ కాలేదు. సిగ్మాతో కోలీవుడ్ ఎంట్రీ తీసుకుంటున్న ఫరియా అక్కడైనా స్టార్ హీరోలతో నటించే ఛాన్సులు కొల్లగొడుతుందా? తెలుగు మేకర్స్ అటెన్షన్ గ్రాప్ చేస్తుందా? లెట్స్ సీ. నేషనల్ ఇష్యూస్, పేట్రియాట్ చిత్రాలు తీసి సక్సెస్ఫుల్ గా ఎదిగారు బాలీవుడ్ స్టార్ కపుల్ ఆదిత్యధర్, రెమీ గౌతమ్. ఇవే కథలు తీస్తే ఆడియన్స్ కి బోర్ కొట్టేస్తుంది అనుకున్నాడో ఏమో ఆదిత్యధర్. హిస్టారికల్, మైథలాజికల్, స్పోర్ట్స్ డ్రామాలపై ఫోకస్ చేస్తున్నాడని టాక్. రెమీ గౌతమ్ ఏం చేస్తోంది? రూట్ మారుస్తుందా? కంటిన్యూ చేస్తుందా? దురంధర్ సిరీస్ చిత్రాలతో ఇండస్ట్రీని షేక్ చేసిన డైరెక్టర్ ఆదిత్యధర్ నెక్స్ట్ సినిమాను లోడ్ చేసే పనిలో ఉన్నాడు. వార్ డ్రామా, నేషనల్ ఇష్యూస్తో టాప్ దర్శకుడిగా ఎదిగిన ఆదిత్య ఇవే కథలు చేస్తే బోర్ కొట్టేస్తుందనుకున్నాడేమో, కానీ ఈసారి రూట్ మార్చాడు. ఇమ్మోర్టల్ అశ్వత్థామ, చంద్రగుప్త మౌర్య స్పోర్ట్స్ డ్రామా స్టోరీలను చెక్కుతున్నాడని టాక్. బాలీవుడ్ స్టార్ బ్యూటీ యామీ గౌతమ్ మాత్రం రియల్ స్టోరీలకు బ్రేకులు ఇవ్వాలనుకోవటం లేదు. గత ఏడాది వచ్చిన హక్ రిజల్ట్ ద్వారా జస్ట్ గ్యాప్ ఇస్తోందంతే. ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ నిర్మిస్తున్న హారర్ కామెడీ నయీ నవేలీలో యామీ గౌతమ్ నటించబోతోంది. మారీ టూమ్ ఫేమ్ బాలాజీ మోహన్ ఈ సినిమాకు దర్శకుడు. ఏప్రిల్లో ఈ మూవీ పట్టాలెక్కింది. నయీ నవేలీ కంప్లీట్ అయిన వెంటనే మళ్ళీ రియల్ లైఫ్ స్టోరీతో రాబోతోందట యామీ. ఫీమేల్ సెంట్రిక్ చిత్రాన్ని చేయబోతోందట యామీ గౌతమ్. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న మై రీతి హూ మూవీలో ఫిక్స్ అయినట్లు టాక్. హర్రర్ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే ఈ ప్రాజెక్టు షిఫ్ట్ కాబోతోందట యామీ గౌతమ్. మొత్తానికి స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్స్తో హీరో అనిపించుకోవాలనుకుంటుంది యామీ. బుల్లితెర నుంచి సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చిన ఓ కన్నడ కస్తూరి కోలీవుడ్లో స్టార్ హీరోయిన్ రేంజ్కి ఎదిగింది. టాలీవుడ్లోనూ తన లక్ పరీక్షించుకునేందుకు ట్రై చేసింది, కానీ వర్కౌట్ కాలేదు. ప్రెజెంట్ తను ఊహించని బిగ్ ప్రాజెక్ట్లో ఛాన్స్ కొల్లగొట్టిందట. ఇంత ఎలివేషన్ ఇస్తున్న ఆ శాండిల్వుడ్ చిన్నదెవరో చూద్దామా? సీరియల్స్ నుండి సినీ తారగా టర్న్ తీసుకున్న కన్నడ కస్తూరి రచితారాం తక్కువ టైంలోనే శాండిల్వుడ్ లో స్టార్ హీరోలతో నటించింది. శివరాజ్ కుమార్, ఉపేంద్ర, దర్శన్, సుదీప్, పునీత్ రాజ్ కుమార్ లాంటి స్టార్స్ ను చుట్టేసి టాప్ హీరోయిన్ గా ఎదిగింది. శాండిల్వుడ్ లో కెరీర్ పీక్స్ లో ఉండగానే తెలుగులో సూపర్ మచ్తో ఎంట్రీ తీసుకుంది. కానీ ఈ సినిమా డిజాస్టర్ కావడంతో మరో అవకాశం రాలేదు అమ్మడికి. శాండిల్వుడ్ లోనే కెరీర్ కొనసాగిస్తున్న టైంలో రచితారాం పర్ఫార్మెన్స్ చూపించేందుకు స్కోప్ ఇచ్చింది తమిళ్ ఫిలిం కూలీ. ఇందులో నెగటివ్ షేడ్స్ లో నటించి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ సినిమాతో సౌత్ మొత్తానికి రిజిస్టర్ అయింది ఈ కన్నడ కస్తూరి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ రిజల్ట్ చూసిన రచితను నటిగా ఓ మెట్టెక్కించింది. ప్రస్తుతం శాండిల్వుడ్ లో బిజీగా గడుపుతున్న రచిత తెలుగులో ఓ క్రేజీ ఆఫర్ పట్టేసిందట. సూపర్ మచ్చి ఫ్లాప్ తర్వాత ఇటు చూడని ఆమెకు 4 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తోందట. మెగా 158లో ఛాన్స్ వచ్చినట్లు టాక్. ఇందులో కీ రోల్ ప్లే చేయబోతోందట. ఈ రోల్ కోసం ఫస్ట్ హనీ రోజు అనుకుంటే ఇప్పుడు ఈ భామ ఫిక్స్ అయిందని సమాచారం. మరి ఈ ఆఫర్ యూటిలైజ్ చేసుకుంటుందో లేదో చూడాలి.